ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ లలిత జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు జ్యోతిష్య కేంద్రం ద్వారా ప్రతిరోజులాగానే ఈ రోజున కూడా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరమైనటువంటి సమస్యల విశ్లేషణ విషయంలో భాగంగా ఈ రోజున 2023 దుర్గా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, మరి ఈ యొక్క దసరా పండుగను 22న చేసుకోవడమా 23న చేసుకోవడమా అనేటువంటి సందేహము, అట్లాగే నవరాత్రులలో ప్రసాదాలు మరియు అమ్మవారికి అలంకరించేటువంటి చీరలు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మా యొక్క శ్రీ లలిత జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే 2023 తేదీ 15/10/2023 ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి మనకు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అది శాస్త్రబద్ధమైనటువంటి విషయము. అయితే ఈ సంవత్సరము మనకు తేదీ 15/10/2023 ఆదివారము ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి మనకు దుర్గా నవరాత్రాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తుంది. మరి ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అలంకారము చేయాల్సి ఉంటుంది. అట్లాగే బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు మరియు దానికి సంబంధించినటువంటి పారాయణాలు చేయడము చాలా ఉత్తమమైనటువంటి విషయము. దానివల్ల వివాహ సంబంధిత విషయాలలో ఇబ్బంది ఉన్నటువంటి అమ్మాయిలకు తప్పకుండా వివాహ యోగ్యత కలుగుతుంది. మరి ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అవతారంలో ఎట్లాంటి నైవేద్యాలు అర్పించాలి అమ్మవారికి? బెల్లము, అన్నము, అట్లాగే పాయస ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి తేదీ 16/10/2023 సోమవారం రోజున ఆశ్వీజ శుద్ధ విధియ మనకు విజయవాడ కనకదుర్గ దేవస్థానము నుండి ఎట్లాగైతే నవరాత్రులు జరుగుతాయో మన యొక్క ప్రాంతంలో కూడా అదే విధంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఆ విధంగా కనకదుర్గ యొక్క విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఎట్లాంటి నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతాయో దాని పద్ధతిగా మాత్రమే మనము ఈ యొక్క నవరాత్రులు జరుపుకోవడము జరుగుతుంది. తేదీ 16/10/2023 సోమవారం రోజున ఆశ్వీజ శుద్ధ విధియ మనకు రెండవ అవతారంగా అమ్మవారు గాయత్రీదేవిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఈ యొక్క అమ్మవారికి కనకాంబరం కలరు చీరను అలంకారంలో కట్టాల్సి ఉంటుంది. అట్లాగే ఈ యొక్క గాయత్రీదేవిని ఆరాధన చేయడం ద్వారా
మరి పిల్లలకు చక్కటి విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఉన్నతమైనటువంటి స్థానము తప్పకుండా పొందుతారు. మరి ఈ యొక్క అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యము పెట్టాల్సి ఉంటుంది 2వ రోజున. అట్లాగే 3వ రోజు తేదీ 17/10/2023 మంగళవారం రోజున ఆశ్వీజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క అన్నపూర్ణాదేవిని ఆరాధన చేయడం ద్వారా ఎప్పటికీ కూడా అన్నానికి కొదవ లేకుండా, అంటే నలుగురికి మనము భోజనము పెట్టేటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా. ఇంకా అన్నానికి కొదవ లేకుండా, మన ఇంట్లో అన్నానికి కొదవ లేకుండా, ధనధాన్యానికి కొదవ లేకుండా ఉండాలంటే ఈ యొక్క అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి అన్నపూర్ణాష్టకము పఠించడము, అట్లాగే అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమము చేయడము, మీకు వీలైనంత అమ్మవారి యొక్క స్తోత్రాలు కూడా పారాయణం చేయడము ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది. మరి ఈ యొక్క అన్నపూర్ణ అమ్మవారికి గంధం కలరు చీరను అలంకరణలో సమర్పించాల్సి ఉంటుంది. అట్లాగే నైవేద్యంగా దద్దోజనం నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క నవరాత్రులలో 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారికి. మరి 18/10/2023 బుధవారం రోజున ఆశ్వీజ శుద్ధ చవితి మహాలక్ష్మి అవతారంగా మనకు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఈ యొక్క మహాలక్ష్మి దేవిని ఆరాధన చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పు బాధలు, అట్లాగే క్రయ విక్రయాలలో ఉన్నతమైనటువంటి స్థానము, ఇవన్నీ కూడా సంప్రాప్తించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. అట్లాగే ఈ యొక్క అమ్మవారికి గులాబీ రంగు చీరను అలంకరణలో మనము ఇవ్వాల్సి ఉంటుంది. మరి నైవేద్యంగా క్షీరాన్నము, అట్లాగే పూర్ణము బూరెలు లేదా పూర్ణముతో సంబంధించినటువంటి పదార్థాలను మరి ప్రసాదంగా ఇవ్వడం ద్వారా మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహము కలిగేటువంటి ఆస్కారము ఉంటుంది. అట్లాగే తేదీ 19/10/2023 గురువారం రోజున ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈ యొక్క సంవత్సరము మనకు శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రుల ఆధారంగా మనం జరుపుకునేటువంటి నవరాత్రులో భాగంగా ఇదివరకు ఎప్పుడూ కూడా చేయనటువంటి ఒక అవతారము ఈసారి మనకు కొత్తగా మరి మన యొక్క దేవాలయ శాఖ నుండి, అట్లాగే ఈ యొక్క విజయవాడ కనకదుర్గ ఆలయము నవరాత్రోత్సవ సందర్భంగా ఒక కొత్త అవతారము, అమ్మవారి యొక్క అవతారము ఈసారి మనం అలంకరణ చేసుకోవాల్సి ఉంటుంది. అది శ్రీ మహాచండీ అవతారము మనకు గురువారం రోజున ఆశ్వీజ శుద్ధ పంచమి రోజున మహాచండీ అవతారంలో మనకు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమం చేయడం ద్వారా శత్రుబాధలు, అట్లాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా రాజ్యయోగ్యత, ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలంటే తప్పకుండా ఈ యొక్క మహాచండీ ఆరాధన, అట్లాగే చండీ హోమ కార్యక్రమాలు కూడా చేయడము ఉత్తమంగా చెప్పబడుతుంది. మరి ఈ యొక్క మహాచండీ అవతారంలో అమ్మవారికి పసుపు రంగు చీరను మనము అలంకరణలో ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర, చలివిడి పప్పు అని మనకు నైవేద్యంగా అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే 20/10/2023 శుక్రవారం రోజున ఆశ్వీజ శుద్ధ షష్ఠి
మరి మూలా నక్షత్రం కూడా ఈ రోజున మనకు శుక్రవారం రావడము చాలా విశేషము. ఈ సంవత్సరము సరస్వతి అవతారంలో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ రోజు కొత్తగా పిల్లలు బడికి విద్యా సంస్థలకు పంపించేటువంటి పిల్లల్ని చక్కగా అక్షరాభ్యాసము చేయించడము, సరస్వతి పూజ ప్రత్యేకంగా చేయడము ప్రతి సంవత్సరం కూడా మనకు ఉన్నటువంటి విషయమే. అయితే ఈ యొక్క విషయంలో భాగంగా మరి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు చక్కగా సరస్వతి పూజ నిర్వహించుకొని మీ పిల్లల చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే సరస్వతి పూజ శ్రద్ధగా చేయించండి. పిల్లలతో చక్కగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఈ యొక్క అమ్మవారికి తెలుపు రంగు చీరను అలంకరణలో ఇవ్వాల్సి ఉంటుంది. నైవేద్యంగా కట్టు పొంగలి అట్లాగే పాయస నైవేద్యాన్ని నివేదనగా ఇవ్వాల్సి ఉంటుంది. 21/10/2023 శనివారం రోజున ఆశ్వేద శుద్ధ సప్తమి శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో మనకు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం చేయడం ద్వారా దీర్ఘ సుమంగళి యోగము, అట్లాగే ఏదైనా దాంపత్య సమస్యలు ఉన్నటువంటి దంపతులకు కూడా ఈ యొక్క లలితా త్రిపుర సుందరి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించడం ద్వారా దాంపత్య సమస్యలు తొలగిపోయి చక్కటి దాంపత్యము, సంతాన యోగ్యత కూడా కలిగేటువంటి ఆస్కారము ఉంటుంది. ఈ యొక్క లలితా త్రిపుర సుందరి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి మనము బంగారు వర్ణంలో ఉన్నటువంటి చీరను అలంకరణలో ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే నైవేద్యంగా బెల్లము అన్నము మరియు పులిహోరను కూడా ప్రసాదంగా ఇవ్వాలి. 22/10/2023 ఆదివారం రోజున మనకు ఆశ్వేద శుద్ధ అష్టమి, ఇదే దుర్గాష్టమిగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దుర్గాష్టమి రోజున మనకు సద్దుల బతుకమ్మ కూడా ఏ రోజు చేయాలి అనేటువంటి ఒక సందేహంలో కూడా చాలామంది అడగడం జరిగింది. సద్దుల బతుకమ్మ 22/10/2023 ఆదివారం రోజున దుర్గాష్టమి రోజున మనము సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలి. పూజా కార్యక్రమము అట్లాగే సద్దుల బతుకమ్మను కూడా 22 ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. మరి యొక్క దుర్గాదేవి అవతారంలో మనకు దర్శనమిచ్చేటువంటి అమ్మవారికి ఎరుపు రంగు చీరను మరి అలంకరణలో ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే నైవేద్యంగా కదంబము అంటే అన్ని కూరగాయలతో వండినటువంటి అన్నాన్ని ప్రసాదంగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే 23/10/2023 సోమవారం రోజున మనకు నవమి ఉదయము అట్లాగే దశమి మధ్యాహ్నము ఉండడం వల్ల ఈ సంవత్సరము 23 సోమవారము మనము విజయదశమిని జరుపుకోవాల్సి ఉంటుంది. చాలామందికి సందేహాలు ఎక్కువగా ఉండి విజయదశమి ఈ సంవత్సరము ఎప్పుడు జరుపుకోవాలని కూడా మన యొక్క పీఠం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అడగడం జరిగింది. సోమవారము 23/10/2023 సోమవారం రోజున మనము శమీ పూజ అంటే ఈ యొక్క జమ్మి పూజ కూడా సాయంకాలము నిర్వహించుకొని దసరా పండుగను మనము సోమవారము నిర్వహించాల్సి ఉంటుంది. మనకు శాస్త్ర ఆధారంగా అట్లాగే పండితులను సంప్రదించి సశాస్త్రబద్ధమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ రోజున అమ్మవారు 2 అవతారాలు, ఉదయము మహిషాసుర మర్దినిగా అట్లాగే సాయంకాలము రాజరాజేశ్వరి అమ్మవారుగా మనకు 2 అవతారాలు ఒకటే రోజున దర్శనం ఇవ్వాల్సి ఉంటుంది కనుక
మరి అమ్మవారి దర్శనము ఇలాగా ఈ సంవత్సరము ఇవ్వబోతోంది. మరి మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి కాఫీ రంగు లేదా నీలి రంగు చీరను, మనము బ్లూ కలర్ చీరను అమ్మవారికి అలంకరణలో ఇవ్వాల్సి ఉంటుంది. నైవేద్యంగా చింతపండు పులిహోర, అట్లాగే చిల్లి లేనటువంటి గారెలు, వడపప్పు ప్రసాదంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని శాస్త్రబద్ధమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. చాలామందికి అనేక రకాలైనటువంటి సందేహాలు, ఈ యొక్క దసరా ఏ రోజున జరుపుకోవాలి 2023, అట్లాగే సద్దులు ఏ రోజు, సద్దుల బతుకమ్మను ఏ రోజు చేసుకోవాలి, అట్లాగే నవరాత్రులలో ఎట్లాంటి ప్రసాదాలు, చీరలు అలంకరణలో ఏ రకమైనటువంటి ఏ రంగు గల చీరలు వాడాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజున వివరంగా తెలుసుకోవడం జరిగింది. శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుగాక. ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ తెలియజేయండి. శుభమస్తు.